హాయ్, వెల్కమ్ టు వికాష్వి వరల్డ్. సో ఇప్పటి వరకు వికాష్వికి చిన్న చిన్న వీడియోస్ మినీ వ్లాగ్స్ చేశాను కదా. సో ఇప్పుడు వ్లాగ్స్ చేద్దామనేసి ఫిక్స్ అయ్యాము. సో వికాష్వికి ఇప్పటికే చిన్న చిన్నగా కొద్ది ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా నాకు అడిగారు అనమాట, వికాష్వి గురించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి ఆ, అనేసి. సో వాళ్ళ కోసమే ఎక్స్పెషలీ అనుకోవచ్చు. సో వాళ్ళకి ఉంటుంది కదా. సో బేబీ గురించి లైక్ చేసే వాళ్ళకి ఇంకా తన గురించి తెలుసుకోవాలి. ఆ, ఇంకా వచ్చేసి చాలామంది నాకు మీ బేబీకి ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు, ఆ, ఏ సోప్ వాడుతున్నారు, ఏ లోషన్ వాడుతున్నారు అనేసి. సో నేను వాళ్ళకి పర్సనల్గా కూడా చెప్పాను, సో నేను ఇది యూజ్ చేస్తాను అనేసి. సో ఈ వీడియో ద్వారా ఇంకా కొంతమందికి తెలుస్తుంది కదా, ఇంకా కశ్విక్ లైక్ చేసే వాళ్ళకి అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనేసి నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ. కమింగ్ టు ద వీడియో. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం బేబీస్కి బేబీ ప్రోడక్ట్స్ నీడ్ కదా. ఫస్ట్ మనం ప్రోడక్ట్సే యూజ్ చేస్తాం. ఏమి బాడీ లోషన్ అండ్ మసాజ్ ఆయిల్, సోపు, పౌడర్, సో అలా ఎవ్రీథింగ్ అనేది మనం చూస్తాం. ఫస్ట్ మనం అవే చూస్తాం. సో నేను కూడా అంతే. నేను కూడా ఫస్ట్ కశ్వికి ఇంకా బర్న్ ఉన్నప్పుడే నేను అంతకు ముందే ఆలోచించాను ఏది యూజ్ చేస్తే బాగుంటుంది. సో అప్పటి వరకు నాకు జీరో నాలెడ్జ్, నాకు అసలు ఏమీ కూడా తెలియదు. బేబీకి అసలు బేబీ సోప్స్ ఉంటాయి, అవి ఏ వాడితే బాగుంటుంది, ఏది బాగుంటుంది అనేసి కూడా నాకు ఏమీ తెలియదు. సో నేను కూడా సెర్చ్ చేశాను యూట్యూబ్లో, అక్కడంతా సెర్చ్ చేశాను. ఓకే, అదైతే నేను చూసినంత వరకు ఆ కంపెనీకి అయితే మంచిగానే రిజల్ట్ ఉంది, బాగుంది అనమాట. సో రేటింగ్ కూడా బాగుంది అనేసి ఓకే అని చెప్పాను. బట్ అదే ఒకటి సజెషన్ తీసుకుంటే కాదు కదా, మనం బయటకు వెళ్ళి కూడా ఒకసారి సజెషన్ తీసుకున్నాం. సో చాలామంది వచ్చేసి నాకు వేరే చెప్పారు. ఓకే ఫైన్, బయటకు వెళ్ళి ఒకసారి చూద్దాం షాప్లోకి అన్నట్టు నేను బయటకు వెళ్ళాను. సో అక్కడ వచ్చేసి ఒక సేల్స్ గర్ల్, సో ఆమె వచ్చేసి నాకు ఒక కంపెనీ చెప్పింది. సో చాలా బాగుంటుంది మేడం, ఈవెన్ దో మా కిడ్స్ కూడా ఇవే యూజ్ చేస్తున్నాము, చాలా బాగుంటుంది, ఏ టైప్ స్కిన్ వాళ్ళైనా దీన్ని యూజ్ చేయొచ్చంట, చాలా బాగుంటుంది. బేబీస్కి ఆల్మోస్ట్ మేమైతే బేబీస్కి నా వరకు ప్రిఫర్ ఇదే చేస్తాను మేడం. చాలామంది నా దగ్గరకు వచ్చి చాలా బాగుంది మా పాపకి, ఇది బాగా సెట్ అయింది అని చెప్పారు. సో ఎవరు కూడా నాకు ఇప్పటివరకు కంప్లైంట్ చేయలేదు, బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అనేసి ఆమె అంత కాన్ఫిడెంట్గా చెప్పింది అనమాట నాకు. ఓకే, నాకు ఎలాగే ఎక్స్పీరియన్స్ లేదు, ఆమె అంత కాన్ఫిడెంట్గా చెప్తుంది కదా. ఓకే లెట్స్ ఒకసారి చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం ఏముంది, ఒకవేళ పడలేదంటే మళ్ళీ ఇంకోటి ట్రై చేయొచ్చు కదా, ఇదైతే ట్రై చేద్దాం అన్నట్టు నేను తీసుకున్నాను ఎవ్రీథింగ్ దాంట్లోనే. అప్పటికైతే నేను చిన్న ప్రోడక్ట్స్ ఓన్లీ జస్ట్ శాంపుల్ పీసెస్ తీసుకున్నాను అనమాట. జస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో, మరి నేను ఎక్కువ కొనేసి నాకు వేస్ట్ అవుతుంది అనేసి శాంపుల్ పీసెస్ తీసుకున్నాను. ఓకే నచ్చింది, బాగుంది. కశ్వికి కూడా దానివల్ల ర్యాష్ అవ్వడం కానీ, మరి బ్లాక్ అవ్వడం కానీ బేబీ అట్లా ఏమీ కూడా అవ్వలేదు. సో కశ్వి వచ్చేసి వైట్ ఉంటుంది, మీరు చూసింటారు వ్లాగ్స్లో, చిన్న వీడియోస్లో చూసింటారు కశ్వి కలరు. సో ఆ కలర్ అనేది ఏమాత్రం తగ్గలేదు ఆ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల, కాబట్టి నాకు నచ్చింది, ప్రాబ్లం అయితే ఏం లేదు. సో నేను మీకు అది ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఫస్ట్ థింగ్ బేబీ మసాజ్ ఆయిల్. సో దిస్ ఈజ్ ద ఆయిల్, చూడండి, చీకు కంపెనీ. దీంట్లోనే అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, మసాజ్ ఆయిల్ ఉంటుంది, లోషన్ ఉంటుంది, సో అన్నీ ఉంటాయి. నేను మీకు చెప్తాను. ఇది వచ్చేసి బేబీ ఆయిల్ అనమాట. సో ఇది వచ్చేసి మనం ఫస్ట్ బేబీకి మసాజ్ చేసి ఒక 3 to 4 డ్రాప్స్ అట్లా వేసుకొని మంచిగా మసాజ్ చేసి ఒక 15 minutes మసాజ్ చేసి ఆగినామంటే, ఒక 5 minutes ఆగితే మంచిగా బేబీ బాడీకి అనేసి అబ్జర్వ్ అయిన తర్వాత బేబీ బాత్ చేపిస్తాం కదా, ఆ బాత్ అనేది మనం సోప్స్ బాత్ చేపిస్తాం కదా. సో
చాలామంది కుంకుడుకాయ అంటారు, అది ఇది. సో అలా సో నేనైతే బాత్ ఇది చేపిస్తాను. కుంకుడుకాయ దీంట్లో కూడా షాంపూ కూడా ఉంటుంది. సో షాంపూ కూడా ఉంది. షాంపూ ప్రజెంట్ అయితే నా దగ్గర అయిపోయింది. సో నేను మీకు మళ్ళీ చూపిస్తాను షాంపూ అనేసి. సో ఇది సోప్, ఈ సోప్ అనమాట. సోప్ కూడా మీకు ఎలా వస్తుందంటే ఇది చూడండి, ప్యాక్ 3/3 get 1 ఫ్రీ. సో ఈ ఒక ప్యాక్ ఇట్లా తీసుకున్నామంటే ఒక ప్యాక్లో ఒకటి ఫ్రీగానే వస్తుంది. సో లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో ఇలా వస్తుంది, బేబీ మూమెంట్స్ ఇలా వస్తుంది అనమాట. ఇలా మనకి ప్యాక్స్ వస్తాయి. దీంట్లో ఒక ప్యాక్లో ఇలా 4 వస్తాయి అన్నమాట. సో 3 get 1 ఫ్రీ అన్నారు కదా. సో ఇలా 4 వస్తాయి. సో ఇది యూజ్ చేస్తాను నేను సోప్ వైజ్. నెక్స్ట్ ఆఫ్టర్ బాత్ లోషన్ పట్టిస్తాం కదా మనం, బాడీ లోషన్ మొత్తం పట్టిస్తాం కదా, ఇది లోషన్, ఇది బాడీ లోషన్. సో ఇది బాడీకి మాత్రమే కాదు, ఫేస్కి కూడా అప్లై చేయొచ్చు బేబీస్కి. నేనైతే ఫేస్ కూడా అప్లై చేస్తున్నాను. సో చాలా బాగుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు, బాగుంది. నా వరకు అయితే వికష్వికి చాలా బాగుంది. సో బాడీ లోషన్ ఇది మొత్తం, ఈ లోషన్ అంతా పట్టించుకోవడం చిన్నగా, ఎవ్రీథింగ్ మొత్తం అంతా బాడీకి లోషన్ పట్టించి ఒక 5 minutes ఆగండి, అబ్జర్వ్ అవుతుంది మంచిగా. అబ్జర్వ్ అయిన తర్వాత నెక్స్ట్ పౌడర్, ఇది పౌడర్. సో చిన్నపిల్లలకి పౌడర్ యూజ్ చేయకూడదు అంటారు, ఎందుకంటే ఈ పౌడర్ వల్ల వాళ్ళకి లంగ్స్లోకి వెళ్తుంది అనేసి, మంచిగా ఉండదు అనేసి చెప్తారు. బట్ నాకైతే అప్పటికి తెలియదు, నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది అట్లా పౌడర్ యూజ్ చేయకూడదు. అంటే 6 months బేబీస్కి పౌడర్ యూజ్ చేయకూడదు, మంచిది కాదు. ఆఫ్టర్ 6 months పౌడర్ యూజ్ చేయొచ్చు అని తెలుసు. బట్ నాకు అది తెలిసినప్పటికీ ఇప్పుడు వికష్వికి ఆల్రెడీ 6 months దాటిపోయింది. సో ఇప్పుడు తెలిసిన యూజ్ ఏం లేదనమాట. ఇప్పుడు యూజ్ చేయొచ్చు. నేను అంతకు ముందు నుంచి కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. నాకు అప్పటి వరకు అయితే తెలీదు అసలు పౌడర్ యూజ్ చేయకూడదు అనేసి. సో ప్రాబ్లం అయితే ఏం రాలేదు వికష్వికి అయితే. సో నేను యూజ్ చేశాను, బాగుంది రిజల్ట్ అయితే. అలా యూజ్ చేయకూడదు అనేసి చాలామంది చెప్పారు ఎప్పుడు ఆఫ్టర్ 6 months తర్వాత చెప్పారు, నాకు అప్పటి వరకు తెలియదు. 6 months తర్వాత యూజ్ చేయొచ్చు కదా. సో అప్పటికి వికష్వికి 6 months దాటిపోయింది కాబట్టి ఇంకా చెప్పినా నాకు వేరే ఏం ప్రయోజనం లేకుండా పోయింది. సో అది. ఇంకోటి ఏంటంటే మనం డైపర్స్ వేస్తుంటాం కదా, అక్కడ ర్యాషెస్ అవుతుంటాయి పిల్లలకి. సో ఇచ్చింగ్ రావడం కానీ, వాళ్ళకి చిన్నగా ఏమంటారు గుల్లలు వస్తాయి, చిన్న గుల్లలు రావడం కానీ అలా అవుతుంటాయి కదా. సో అలా రాకుండా ఉండడానికి మనం డైపర్ ర్యాష్ క్రీమ్ అనేది రాస్తాం. ఆ ర్యాష్ క్రీమ్ కూడా ఈ చిక్కు కంపెనీలోనే ఉంది. దిస్ ఇస్ ద ర్యాష్ క్రీమ్, డైపర్ ర్యాష్ క్రీమ్. సో ఇది కూడా ఈ కంపెనీలోనే ఉందన్నమాట. నాకైతే చాలా బెటర్ అనిపించింది. ఇంకా దీనికోసం వేరే కంపెనీ అనేసి, లోషన్ కోసం వేరే కంపెనీ, పౌడర్ కోసం వేరే కంపెనీ అలా కాకుండా ఎవ్రీథింగ్ సేమ్ కంపెనీలోనే దొరికాయి నాకైతే. నేనైతే చాలా చాలా హ్యాపీ అసలు. సో ఇది డైపర్ ర్యాష్ క్రీమ్ అనమాట. సో ఇది క్రీమ్ ఫస్ట్ రాసి తర్వాత ఒక 5 minutes తర్వాత అది అంతా ఆరిపోయిన తర్వాత మనం డైపర్ వేసినామంటే ఓకే. సో ర్యాష్ వచ్చేది కొద్దిగా తగ్గించగలం. మ్యాక్సిమం ర్యాషెస్ రావు పిల్లలకి, బట్ అన్ఫార్చునేట్లీ వస్తుంటాయి, కన్ఫామ్గా వస్తాయి సో ఇది కొద్దిగా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట రాకోకుండా. చాలా బాగుంటుంది అసలు ఇది డైపర్ ర్యాష్ క్రీము. అండ్ ఇంకోటి వచ్చేసి మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఏదైనా బయటకు వెళ్తుంటాం, ఐ మీన్ ఊర్లకు కానీ ఎక్కడైనా ట్రిప్స్ కానీ అట్లా బయటకు వెళ్ళాల్సి వస్తుంది. బయటికి మన అమ్మ వాళ్ళ ఇంటికి కానీ, సో రిలేటివ్స్ ఇంటికి అట్లా వెళ్తుంటాం కదా. సో మనం బేబీతో వెళ్ళాలంటే బేబీ ప్రోడక్ట్స్ ఒక బ్యాగ్ నిండా అయిపోతాయి. సో వీళ్ళకి చూడండి, ఇప్పుడు లోషన్ కానీ, సోపు, పౌడర్, ఎవ్రీథింగ్ తీసుకొని వెళ్ళాలి కదా. సో లోషన్ ఇవంటే ఓకే, ఇంకేం చేయలేం. బట్ సోపు, ఆయిల్, ఇంకోటి ఏంటారు సోపు, షాంపూ అది కూడా యూజ్ చేయాలి కదా, ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఏది లేకపోయినా మేనేజ్ చేయొచ్చు, కానీ సోపు, షాంపూ మాత్రం మస్ట్గా యూజ్ చేయాలి. లోషన్ లేకపోయినా ఒకసారి ఏమంటారు
పౌడర్ లేకపోయినా ఓకే మేనేజ్ చేయొచ్చు, ఏం కాదు. ఎలాగో వాళ్ళు క్యూట్గానే ఉంటారు, మనం పౌడర్ వేయకపోయినా వాళ్ళు క్యూట్గానే ఉంటారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. కానీ సోపు షాంపూ కన్ఫామ్గా యూజ్ చేయాల్సింది. ఎందుకంటే షాంపూ ఎందుకంటే పిల్లలకి మనం నుదుటి మీద ఏమంటే ఆముదం పెడుతుంటాం, సో వాళ్ళు జిడ్డు ఉంటుంది కాబట్టి కన్ఫామ్గా షాంపూ వేసి మనం వాష్ చేయాల్సింది. చేయకపోతే వాళ్ళు ఇంకా అలానే ఉండిపోతారు. వాష్ చేసినా చేయనట్టే ఉంటారు, వాళ్ళకి స్నానం చేయించినట్టే ఉంటారు కాబట్టి కన్ఫామ్గా స్నానం చేయించాల్సిందే. సో మనం బయటకు వెళ్ళినప్పుడు ఎలా కన్ఫామ్గా క్యారీ చేయాల్సిందే కదా. ఆ క్యారీ కోసం ఇది ఏంటంటే జెంటల్ బాడీ వాష్ అండ్ షాంపూ నోటీస్. సో దీంట్లోనే షాంపూ అండ్ బాత్ రెండు ఉన్నాయి, షాంపూ అండ్ బాడీ వాష్. సో ఎంత బెటర్ కదా, అసలు నాకైతే చాలా బాగా బెటర్, అసలు నాకైతే చాలా యూజ్ఫుల్ అనమాట, చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే వికష్వి నార్మల్ ఈ సోప్తో వాష్ చేస్తే ఊరికే ఏడుస్తూనే ఉంటుంది, బాగా ఏడుస్తుంది. బట్ దీంతో వాష్ చేపిస్తే అసలు ఏడ్చదు, సైలెంట్గా ఉంటుంది. అది నేను ఎలా చూస్తానంటే ఇట్లా బయటకు వెళ్ళి ఉంటాను కదా రిలేటివ్స్ ఇంటికి, అప్పుడు వాష్ చేసి అక్కడేమో ఫుల్గా నవ్వుతుంది బాగా చేపిస్తే. ఇంట్లో ఉంటే ఏడుస్తుంది ఎందుకు అనేసి నేను ట్రై చేశాను అనమాట. ఇంట్లో ఉన్నప్పుడు దీంతో ట్రై చేస్తే అది బాగా నవ్వుతుంది. సో నాకు అప్పుడు తెలిసింది ఏంటంటే దీనివల్ల కళ్ళు మండడం లేదు, దానివల్ల మండుతుంది అనేసి. అంటే బట్ రెండు ఒకటి, అన్నీ ఒకటే, కానీ మరి ఏమో నాకైతే దాని గురించి తెలియట్లేదు. సో చాలా బాగుంటుంది ఇది. సో రెండు మనం సోపు షాంపూ మళ్ళీ క్యారీ చేయాల్సిన అవసరం లేదు, రెండు అనేసి యూజ్ చేయాల్సిన అవసరం. ఈ ఒక్కటి మనం హ్యాండ్ బ్యాగ్ వేసేసుకున్నామంటే చాలు, అంతకు మించి ఇంకేం అవసరం లేదు అనమాట. బెటర్ కదా. ఇంకోటి వచ్చేసి కాటుక పెడతాం కదా మన పిల్లలకి దిష్టి చుక్కకి, అది చాలామంది ఇంట్లో చేసుకుంటారు. సో రాని వాళ్ళు ఇంకేం చేస్తాం, మాలాంటి వాళ్ళు బయట తీసుకుంటాం అనమాట. సో నేను కూడా అంతే, నాకు కూడా అది చేయడం రాదనమాట. ట్రయల్ కూడా చేయాలనుకోలేదు, ఎందుకంటే అది కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ కాదు. నేనైతే మళ్ళీ నాకు చాలా భయం వేసింది, నేను మళ్ళీ ఎందుకు సెట్ కానప్పుడు అన్నట్టు నేనైతే ట్రై చేయలేదు. సో బయట నుంచి తీసుకొని వచ్చేసాను, ఐటెక్స్ కంపెనీది. సో ఇది యూజ్ చేస్తాను అనమాట. కష్వీకి నేను కళ్ళకి పెట్టాను అసలు. ఏంటంటే నేను ఒక వీడియోలో చూసింది ఏంటంటే కళ్ళకి పెడితే అక్కడ హోల్ ఉంటుంది పిల్లలకి, ఆ హోల్స్ అనేది లాక్ అయిపోతాయి, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి నేను విన్నాను. సో దానివల్ల నేను కళ్ళకైతే పెట్టను, ఓన్లీ దిష్టి చుక్క మాత్రమే యూజ్ చేస్తాను అనమాట. సో కాబట్టి నేను కళ్ళకి యూజ్ చేయను. అండ్ దీనివల్ల దిష్టి చుక్క మాదిరి పెట్టినా సరే నుదుటి మీద బుగ్గకి అంతా పెడుతుంటాం, బట్ ర్యాష్ అవుతుంది కొంతమందికి. వికష్వికి అయితే ఏ ర్యాష్ అవ్వలేదు, చాలా బాగుందన్నమాట. సో దీనివల్ల అయితే ఏం ప్రాబ్లం లేదు. ఇప్పటి వరకు నేను యూజ్ చేసిన ఈ ప్రోడక్ట్స్లో ఏ ప్రోడక్ట్ కూడా వికష్వికి ప్రాబ్లం అయిందేదే లేదు, చాలా బాగుంది. అండ్ నాకు తెలిసి ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేసి, పిల్లలకి స్కిన్ టైప్స్ అనేది అయితే ఉండదు నాకు తెలిసి, ఎందుకంటే వాళ్ళకి అట్లీస్ట్ ఒక 2-3 ఇయర్స్ వచ్చేంత వరకు వాళ్ళకి స్కిన్ ఏదనేది తెలీదు అంటారు. మరేనో నాకు కూడా అంత ఐడియా లేదు. సో ఇప్పటివరకు అయితే ఇది చాలా బాగా సెట్ అయినాయి. సో చాలామంది పిల్లలకి ఇవి సెట్ అయితే మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చిందంటే ఒకసారి ట్రై చేయండి. శాంపుల్ పీసెస్ తీసుకోండి, ఫస్ట్ శాంపుల్ పీసెస్ తీసుకొని ట్రై చేయండి. ఒకవేళ ఓకే అప్పుడే మీకు ఒక 2 monthsకే తెలిసిపోతుంది, ఎందుకంటే ఇవి అట్లీస్ట్ శాంపిల్ పీసెస్ అయినా మీకు 1 month కన్ఫామ్గా వస్తుంది. సో 1 month 1.5 monthలో మనకు రిజల్ట్ తెలిసిపోతుంది ఎలా ఉంది ఏంటి అనేసి. దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ఫర్దర్గా చూడొచ్చు. సో చూడండి ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో దిస్ ఈస్ ద వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.